ప్రజలకి అవసరమైన సినిమా ఇది అనుకొని వాళ్ళిద్దరు సంకల్పించి ఈ సినిమాను మొదలెట్టారు. ఈరోజు గ్యారంటీగా అంటే వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఇది ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి ఇది చాలా దగ్గరైంది. ఇది వాళ్ళ కోసం తీసిన సినిమా. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎట్ ద సేమ్ టైం వెంకటేశ్వర క్రియేషన్స్కి ఒక వాల్యూ ఉందండి. అంటే ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకి జనాలలో ప్రజలలో ఒక వాల్యూ ఉంది. అలాంటి ఇది మొదలెట్టినప్పుడు ఇది అలాంటి సినిమా అవుతుందా అని ఒక చిన్న డౌట్ ఉండేది చాలామందికి. కానీ ఇది అందరూ ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. మేము ఎంత కష్టపడ్డా కంప్లీట్ టీమ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వకీల్ సాబ్ చాలా కష్టపడ్డారండి. సినిమా మనం ఎంత కష్టపడ్డా కానీ మన సినిమా తీస్తామండి. మన హిట్ కానీ సూపర్ హిట్ కానీ బ్లాక్ బస్టర్ కానీ ప్రేక్షకులు ఇవ్వాలి. అది ఈ సినిమా అంటే వీటన్నిటిలో ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఇలాంటి అడ్వర్స్ కండిషన్లో కూడా ఈ సినిమాని వాళ్ళ మనసులకి దగ్గరగా పెట్టుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఐ థింక్ దిస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఆడియన్స్ హెస్ గివెన్ టు ద తెలుగు ఇండస్ట్రీ అండ్ అవర్ బ్యానర్. ఈ సినిమా యూనిట్కి మీ మహిళా ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఇచ్చిన ఇది మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాకు చాలా ప్రెషియస్. కంప్లీట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని తెలుగు ప్రేక్షకుడిని మీరు మాకు ఒక మంచి పాఠం చెప్పారండి. మీరు ఎంత కష్టపడి సినిమా తీస్తే ఎలాంటి కండిషన్లోనైనా మీరు దాన్ని ఒడ్డును దాటిస్తారని నిరూపించారు. ఇది మాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ మా మనసులో ఉంటుంది. దిస్ విల్ గివ్ ఏ గ్రేట్ ఎనర్జీ టు మేక్ గుడ్ ఫిలిమ్స్ అండ్ మేక్ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి ఫస్ట్ మీ క్వశ్చన్ కండి, కమర్షియల్ హీరోతో మీ ఫుల్ఫిల్ అయిందా అన్నారు. నేను ఎప్పుడు ఈ సినిమా మొదలుపెట్టేటప్పుడు డైరెక్టర్తో కానీ హీరో గారితో కానీ మేమందరం ఒకటే అనుకునేది, ఈ సినిమా ఎంత పెద్దది అవుతే అంత మనము సక్సెస్ సాధించినట్టు. అంటే పెద్దది మీనింగ్ డబ్బు కాదు. నేను లాస్ట్ మీకు ఇంటరాక్షన్లో కూడా చెప్పాను, డబ్బు అనేది ఎప్పుడు వస్తుందండి, బట్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ దగ్గరికి సినిమా వెళ్ళాలి. అది ఏ రూపంలోనే వెళ్ళొచ్చు. ఒకటి మనకుండే థియేటర్ కావచ్చు, నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, నెక్స్ట్ టీవీ కావచ్చు. మనకు 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈరోజు థియేటర్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాం. ఎక్కడి వరకు వెళ్ళాలో అంటే ఈ కోవిడ్లో కూడా ఎంతమంది చూడాలి అనే దాంట్లో అంతమంది ఆడియన్స్కు రీచ్ అయిపోయింది. రిపీటెడ్గా చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆడియన్స్ అంటే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఈ సినిమాని వీక్షిస్తాడు ఏదో రకంగా. ఇప్పుడు ఎవరన్నా ఈ కోవిడ్ భయపడ కొందరు వెళ్ళని సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా రేపు ఓటీటీలోనో టీవీలోనో ఈ సినిమాని అద్భుతంగా 1కి 10 సార్లు చూస్తారు. అది ఫస్ట్. ఎకానమీ వైజ్గా చూసుకున్నా, నేమ్ వైజ్గా చూసుకున్నా అక్కడ సూపర్ డూపర్ అచీవ్ చేశాం. న్యాచురల్లీ అంటే ఇప్పుడు ఇందాక మేము చెప్పింది అదే. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎన్ని అడ్డంకులు దాటాము, కోవిడ్ని దాటాము. ఈ 2 దాటి ఇప్పటికీ అద్భుతమైన రేంజ్కి మేము రీచ్ అయినామంటే ఇంక అంతకంటే మించింది ఏముంది. నాకు అదే ముందు నేను ఎప్పుడు కోరుకునేది, ఒక సినిమా తీసేటప్పుడు ఏదో ప్రొడ్యూసర్ నా డైరెక్టర్తో కానీ నేను ఒకటే, ఫస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంటే మనం అనుకున్న సినిమా ప్రేక్షకులు మెచ్చుకుంటే మొదటి సక్సెస్ నాకు. రెండవది ఎకానమీ. ఎందుకంటే ప్రొడ్యూసర్గా నేను ఎకానమిక్స్ కూడా చూసుకోవాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకానమీ ఫిలిం ఇది నాకు. నెంబర్ 3 ఇప్పుడు ఇంకా ప్రేక్షకుల నుంచి వచ్చే అప్రిషియేషన్, అంటే చూసిన ఆడియన్స్ వాళ్ళ మనసులోకి తీసుకోవడం అనేది అద్భుతం. అది కొన్ని సినిమాలకే జరుగుతుంది. ఈ సినిమాకి వాళ్ళ మహిళా మనుల వరకు అలా వెళ్ళింది కాబట్టి మేము హోల్ యూనిట్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు రిలీజ్ విషయానికి వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. సో అది ఒక్కోసారి ఏంటి అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఒక్కోసారి మేము అనుకున్న రేంజ్. ఇందాకెవరో మీరు అడిగారు, వేరే టైంలో వచ్చుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చేదేమో, అది మనకు తెలియదుగా. ఏమో ఇప్పుడున్నది ఏంటి, ఇప్పుడున్నది రీచ్ అయ్యాం. సో తర్వాత ఏం జరిగేది వీ డోంట్ నో. రేపు ఎలా ఉంది, రాబోయే రోజులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే
థియేటర్లకు వెళ్ళి ప్రేక్షకులు చూసే పరిస్థితి ఉంది. ఆక్యుపెన్సీ వైజ్గా కానీ దాని వైజ్గా సోషల్ డిస్టెన్స్ మొదటి 3 రోజులు హెవీ క్రౌడ్ ఉండే కాబట్టి అప్పుడు ఏం చేయలేకపోయినాం. తర్వాత అన్ని సోషల్ డిస్టెన్స్. ఇప్పుడు థియేటర్కి వస్తున్న ప్రేక్షకులను కూడా థియేటర్ వాళ్ళే సోషల్ డిస్టెన్స్లో కూర్చోబెట్టి దే ఆర్ గివింగ్. మేబీ రావచ్చేమో, ఎందుకంటే ఇట్స్ ఏ న్యాచురల్. అంటే గవర్నమెంట్ పైన కూడా ఇది రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఇప్పుడు ఇవాళ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎలక్షన్స్ ఉన్నాయి, బై ఎలక్షన్స్ అవి అయిపోయిన తర్వాత వస్తుందేమో. వచ్చినా పెద్ద డిఫరెన్స్ లేదు, సేమ్. అంటే అట్లీస్ట్ సోషల్ డిస్టెన్స్ ఉంటే ఆడియన్స్కి బెటర్. మేము కూడా కోరుకుంటుంది ఎప్పుడు ప్రేక్షకులను అదే, ప్లీజ్ వేర్ మాస్క్, శానిటైజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అది మన గురించి, మనకు ఎంటర్టైన్మెంట్ ఎంత ముఖ్యమో సేమ్ టైం మన ప్రాణాలు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అది కంపల్సరీ మనం పాటించాల్సిందే. 1000%. సో ఇప్పుడు అప్రిషియేషన్ విధంగా మీ రిలీజ్ రోజు నుంచి ఏవైతే ఫోన్ కాల్స్ వచ్చాయో, ఏవైతే ట్విట్టర్లలో అందరు చెప్పారో, ఎవరైతే మీడియా మిత్రులు చెప్పారో మీ అందరికీ తెలిసింది. దాని గురించి ఇప్పుడు నేను స్పెషల్గా చెప్పాల్సిందేం లేదు. సో ఈజ్ ఎవ్రీ ఆడియన్ చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమాని మెచ్చుకున్నాడు. మహిళా మనులు ఇది మా సినిమా అని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. కళ్యాణ్ గారిది కంబ్యాక్ సినిమా అని వాళ్ళే ప్రమోట్ చేశారు. వావ్, ఇది సినిమా, మా హీరోకి ఇలాంటి సినిమా పడడం అని ఫ్యాన్స్ మెచ్చుకున్నారు. అన్ని రకాలుగా జరిగింది. సెలబ్రిటీస్ ట్వీట్లు చేశారు. ఏ రకంగా చూసినా ఈ సినిమా రీచ్ అయింది అప్రిషియేషన్ వైజ్. కమర్షియల్ అంటారా, నేను ఇందాకే చెప్పాను కదా, నేను చాలా ఎకానమీ ప్రొడ్యూసర్. ఎంత డబ్బు పెడితే ఎంత తిరిగి ఎలా తీసుకురావాలనేది ఎప్పుడు నేను క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. అది 100% అచీవ్ అయ్యాను. అంటే ఇప్పుడు మన ఇండియా పరిస్థితి చూస్తే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా బెటర్ ఉంది. లాస్ట్ 4 months మనం చూస్తే మనకు ఒక 10-12 మూవీస్ వరకు రిలీజ్ అయ్యాయి. అందులో ఒక 5-6 మూవీస్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ వచ్చాయి. క్రాక్ దగ్గర నుంచి చూస్తే ఉప్పెన కానీ, క్రాక్ కానీ, మాస్టర్ కానీ, జాతిరత్నాలు, జాంబిరెడ్డి, ఇలా ఇప్పుడు వకీల్ సాబ్, సో మెనీ సక్సెస్ ఫిలిమ్స్ వచ్చాయి. అదే అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తే వాళ్ళ బాలీవుడ్ చూస్తే చాలా బ్యాడ్ స్టేజ్లో ఉంది. అంటే వాళ్ళు సినిమా రిలీజ్ చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు. మనం అట్లీస్ట్ ఏదో ఒక స్టెప్ తీసుకొని ముందుకొచ్చి లాస్ట్ 4 months ఇండస్ట్రీని ఎంతో కొంత సేవ్ చేయగలిగాం. లేకుంటే సినిమాలు తీస్తున్నా కొద్దీ సినిమాలు ఆగిపోతూ ఉన్నాయి. అవి రిలీజు పరిస్థితి ఏంటి అర్థం అవ్వట్లేదు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది వర్కర్స్ ఉన్నారు. ఆగితే అందరికీ డ్యామేజ్. ఇప్పుడు థియేటర్ల దగ్గర నుంచి వర్కర్స్ అందరికీ డ్యామేజ్. సో సాధ్యమంత మటుకు ఆగకుండా ఒక్కొక్క సినిమా ఆక్యుపెన్సీ ఒక 50% ఆక్యుపెన్సీ వచ్చినా రిలీజ్ చేస్తూ వెళ్తూ ఉండడమే బెటర్. యాక్చువల్గా అంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే అది హానెస్టీగా చెప్తున్నాను. నేను ఐ థాట్, నాకేమనుకున్నానంటే నాకు ఒక జాబ్ ఇచ్చారు, దీన్ని నేను కరెక్ట్గా నిర్వర్తించాలి అని అనుకున్నాను. సో బట్ నేను ఇంత అప్రిషియేషన్ వస్తానని మాత్రం అనుకోలేదు. మీరు అన్నట్టుగా నేను చేసిన 2 సినిమాల కంటే, 2 చేసిన స్ట్రేట్ సినిమాల కంటే ఒక రీమేక్ సినిమాతో నాకు మేబీ ఒక డైరెక్టర్గా నాకు ఒక గుర్తింపు వచ్చింది. దీనికి ఎంటైర్ క్యాస్ట్, క్రూ, ఎవ్రీబడి కారణం అండి, అందరూ. సో బట్ ఐ థ్యాంక్ అంటే ఎవ్రీవన్ హూ ఇస్ రికగ్నైజింగ్ దిస్ ఫిలిం అండ్ ప్రైజింగ్. మీ మీడియా వాళ్ళు కూడా చాలామంది తెలియకపోయినా ఫోన్ నెంబర్ కనుక్కొని మరీ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఐ విల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండి. మళ్ళీ ఆనెస్ట్గా చెప్తానండి, నాకు నిజంగా అలాంటి డౌట్ కలగలేదండి. ఎందుకు కలగలేదంటే అండి, డెఫినెట్గా మార్పులు చేయాలని నేను ఎందుకు అనుకున్నానంటే, మార్పులు చేయడానికి నేను చాలా ఇంటర్వ్యూలలో ఆన్సర్ చేశాను సార్. ఇది ఇద్దరు కారణం అండి. ఒకరు చూసేవాళ్ళు, 2 చేసేవాళ్ళు. చూసేవాళ్ళు తెలుగు ఆడియన్స్ అంటే బీయింగ్ ఎన్ ఆడియన్, అంటే డైరెక్టర్గా కూడా ఫస్ట్ టైం ఎన్ ఆడియన్. మనకు ఒక సినిమా చూసేటప్పుడు కొన్ని పరిమితులు ఉన్నాయండి, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కళ్యాణ్ గారు లాంటి స్టార్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వైడ్ స్ట్రీమ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. అంటే ఏ క్లాస్ నుంచి బీసీ అంత అంటే ఎన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉండాలో అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ వస్తారు.
అందరూ మన్ననలు పొందడానికి ఏం చేయగలుగుతాము, సోల్ మిస్ అవ్వకుండా అని ట్రై చేసాం. అండ్ థ్యాంక్ యూ అండి. అట్లీస్ట్ మీరు క్వశ్చన్లో కూడా సోల్ మిస్ అవ్వలేదని మీరు పెట్టారు. అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నా హానెస్ట్గా నేను సోల్ మిస్ అవ్వకూడదు మనం ఏం చేసినా అనేది ట్రై చేసాం. ఐఎమ్ హ్యాపీ దట్ ఆ సోల్ మిస్ అవ్వనందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా డెఫినెట్గా అండి, అంటే నేను రాజు గారికి, కళ్యాణ్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ఎందుకంటే రాజు గారు కావాలనుకుంటే ఎంతమంది అయినా డైరెక్టర్లు వస్తారు. ప్లస్ మా ఇన్ హౌస్లోనే చాలామంది డైరెక్టర్లు ఉంటారు. బెంచ్లో వెయిటింగ్ లాగా అందరం ఉంటాం. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరు ఉంటారు. కానీ రాజు గారు మేబీ మరి నేను చేయగలుగుతానని ఆయన నమ్మారు కాబట్టి నాకు ఇచ్చారనుకుంటున్నాను. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టలేదు. ఇక రాజు గారు ఆన్సర్ చేస్తారు. ఏదమ్మా? యా, వకీల్ సాబ్ని 100% వేణు నన్ను 100% సాటిస్ఫై చేశాడు. ఇంకా 100 అని కాదు, దానికి ఎంత పైన ఎక్కువ వేసినా తక్కువే. అంటే ఒక సాఫ్ట్ కాంటెంట్ని, ఒక హీరో ఇమేజ్ని పెట్టి రెండు బ్యాలెన్స్ చేసి ఈరోజు అభిమానులతో క్లాప్స్ కొట్టిస్తూ ఆ సోల్ ఏదైతే ఉమెన్ కానీ గర్ల్స్ కానీ కళ్ళ నీళ్ళు పెట్టిస్తున్నారంటే రెండు మ్యాచ్ చేసింది. క్రెడిట్ గోడ్స్ ఓన్లీ డైరెక్టర్ చూసిన విధానంలో నుంచి ఆ రెండు మ్యాచ్ అయ్యాయి. ఇటు అభిమానులు క్లాప్స్ కొడుతున్నారు, అటు మహిళా మనులు కన్నీళ్లు పెడుతున్నారు. ఇంక అంతకు మించి ఏం కావాలి? అంటే నేను తమిళ్ ట్రైలర్ అజిత్ గారిది నేలకొండపారి ట్రైలర్ చూసినప్పుడు ఆ కథతో పాటు దాంట్లో ఒక హీరోయిజం బాగా నచ్చింది వాళ్ళు చేసింది. అరే వై నాట్, ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని నేను తమిళ్ సినిమా చూడడము. తమిళ్ చూసిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు హరీష్ శంకర్తో ఫస్ట్ షేర్ చేశాను. సో హరీష్ శంకర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఒక గబ్బర్ సింగ్ చేస్తున్నారు కాబట్టి తెలుసు. నా డ్రీమ్ ఏంటో హరీష్కు తెలుసు. సో అది చూపించినప్పుడు హరీష్ చెప్పాడు, అన్న ఇది 100% కళ్యాణ్ గారితో వర్క్ అవుతుంది, నువ్వు ఏదో రకంగా అప్రోచ్ అవ్వని. ఆ ఐడియానే పట్టుకొని ఆ సినిమా చూసిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్ళి ఒప్పించి వేణుకు చెప్పి వేణుని తీసుకొచ్చి అక్కడ వేణుని కూర్చోబెట్టిన తర్వాత వేణు ఈ సినిమాని మొత్తం నా నేలకొండపాలెంలో చూసిన ఒక చిన్న ఐడియాని ఈ సినిమాకి అడాప్ట్ చేసుకొని వేణు ఈరోజు ఈ సినిమాని అద్భుతంగా మలచి వాళ్ళ ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తున్నాడు. సో ఎక్కడో ఐడియా అది ఇంతింతే అటుడింతే అన్నట్టు అది ఇక్కడి వరకు జర్నీ చేసి ఈరోజు మాకు ఇవాళ పెద్ద విజయం సాధించడానికి కారణమైంది. సో అనుకున్నదే సాధించాం, నెక్స్ట్ లెవెల్లో సాధించాం. ఇవన్నీ అనుకోనే చేసినవి కాదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వేణుకు నేను పిలిచి వేణు వీళ్ళు అన్నప్పుడు జోక్ చేయకండి సార్ అన్నాడు. సో అంత ఎవరు అది ఇమ్మీడియట్లీగా అనుకున్నది చేసింది కాదు, ఇట్స్ ప్రాసెస్లో అయింది. అనుకున్న దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ సినిమా కంప్లీట్ అయ్యి సినిమా చూసుకున్న రోజు నేను చెప్పాను కదా, డబుల్ పాజిటివ్ చూసిన రోజు నాకు గుడ్ మూవీ అదే అనుకొని బాగుంది వేణు అన్నాను. ఆర్ఆర్తో చూసినప్పుడు లేచి హగ్ ఇచ్చాను, ఎస్ వేణు ఇది సినిమా, ఇది పెద్ద హిట్ అవ్వబోతుందని. అప్పటి వరకు నేను ఎప్పుడు కొట్టాం చేశాను, ఎప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్ కాదు. అది చూసిన తర్వాత నేను ట్రైలర్ రిలీజ్ రోజు అప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి రెడీగా ఉండని చెప్పి, అంటే స్టెప్ బై స్టెప్ ఇది అలా గ్రో అవుతూ వచ్చింది సినిమా. ఎవరి జస్ట్ క్వారంటైన్ అని వచ్చి మాట్లాడుతున్నాను మీతో. రూమర్స్ కామన్ కదా. యాక్చువల్గా అంటే టీం అందరికి వచ్చింది అని అలా రూమర్ ఏదో ఉంది. యాక్చువల్గా అందరం టెస్ట్ చేసుకున్నామండి, రిపీట్గా టెస్ట్ చేసుకున్నాం. ఇంకా మాట్లాడాలంటే ఎవ్రీడే టెస్ట్ చేసుకుంటున్నాం. సో ఎవ్రీబడి సేఫ్ అండి. మీకు ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరికీ మీకు మీడియా ద్వారా వాళ్ళు చెప్పారు. మిగతా ఎంటైర్ టీమ్ ఇస్ సేఫ్. అంటే ఎవ్రీబడి లైక్ మా టీం కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మేనేజర్స్ కానీ ఎవ్రీబడి సేఫ్ అండి. మేము అందరం టెస్ట్ చేసుకున్నామండి. ప్లీజ్, ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము ఇంటికి వెళ్ళాలి, మా పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో
సో వీ ఆల్రెడీ టెస్టెడ్, ఎవ్రీబడి ఈజ్ ఆల్మోస్ట్ నెగిటివ్. ఈవెన్ నేను కూడా ఒక రిపీట్గా టెస్ట్ చేసుకున్నాను 2-3 times. ఐ వాజ్ టెస్టెడ్ నెగిటివ్ యాక్చువల్లీ. యా, డెఫినెట్గా. అంటే డ్రీమ్ కమ్ ట్రూ అంటారంటే అసలు నాకు డ్రీమ్ కమ్ ట్రూ కదా కాదు, ఎందుకంటే నేను డ్రీమ్ చేయలేదు కూడా. మనకు ఎందుకు వస్తాలే అనే ఫీలింగ్లోనే ఉన్నాను నేను. సో వచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ, అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఇస్ డూయింగ్ గుడ్. వకీల్ సాబ్తో డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు, మా రెస్పాన్సిబిలిటీస్ పెంచింది. ప్రతి సినిమాకి ఇంకా జాగ్రత్తగా ఉండి ఇంకా మంచి సినిమాలు ఎలా తీయాలని ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ సినిమా మాకు రెస్పాన్సిబిలిటీ పెంచుద్ది. ఇప్పుడు వేణుకి కానీ నాకు కానీ ఫర్దర్గా చేయబోయే సినిమాలో రెస్పాన్సిబిలిటీ అది. అంటే ఒక మంచి సినిమా ఇగో ఇలా ఒక అద్భుతంగా తీస్తే దానికి వచ్చే అప్రిషియేషనే మాకు కిక్. సో ఇవాళ వకీల్ సాబ్తో మళ్ళీ మాకు కిక్ వచ్చింది. నెక్స్ట్ చేయబోయే సినిమాలు కానీ కథలు కానీ అలాగే ఆలోచించాలి మేము. ఇక్కడే చేస్తారండి. దీనికంటే ముందు ఒక సినిమా మేము కథ రెడీ చేసుకున్నాం, సడన్ గా వకీల్ సాబ్ ముందుకు తెచ్చాం. సో వేణుకు నాకు ఒక గ్రేట్ జర్నీ అది. అంటే బయటికి వెళ్ళి చూసే వాళ్ళకు అది తక్కువ అర్థం అవ్వచ్చు. అంటే మంచి సినిమాలు తీయాలి అని వేణులో కూడా ఒక తపన ఉంటుంది. 2 days బ్యాక్ కూడా మేము అదే మాట్లాడుకున్నాం. సినిమాలు తీయొచ్చు, మంచి సినిమా అనేది ఏంటి, దాన్ని మంచి సినిమాని ప్రజల దగ్గరికి వాళ్ళ సోల్ఫుల్గా తీసుకెళ్ళి దాన్ని కమర్షియల్గా రెండు రీచ్ అయ్యేలాగా చేయడం, అది ఈజ్ అ బిగ్ టాస్క్. మంచి సినిమా తీస్తే అప్రిషియేషన్ వస్తుంది, మాస్ సినిమా తీస్తే డబ్బులు వస్తాయి. ఈ రెండు కలిపి తీయడం అనేది బిగ్ టాస్క్. సో వేణు ఇప్పుడు అదే టాస్క్లో ఉన్నాడు, మంచి సినిమాకి కమర్షియల్గా కూడా యాడ్ చేసి ఎలా కొట్టాలి అని. ఇక ఇమీడియట్లీ మేము చేసేది ఐకానేనండి. ఎందుకంటే అది మేము ముందు నాకు చాలా బాగా మనసుకు నచ్చిన కథ అది. సో వేణు చెప్పిన దగ్గర నుంచి మేము దాన్ని ట్రావెల్ అయ్యాము. ఫుల్ ప్లెడ్జ్గా స్క్రిప్ట్ రెడీగా ఉంది. కొన్ని అదర్ కారణాల వల్ల వెనక ముందు జరుగుతున్నాయి, కానీ మంచి సినిమా అది. మేము నమ్మాం, మంచి కథ మా దగ్గర ఉంది. నో ప్రాబ్లం, విల్ స్టార్ట్. అది ఆయన పెట్టుకున్నాడు, అది మనం పెట్టింది కాదు. అంత దూరం ఆలోచించాలి చెప్పలేమంటే. ఇప్పుడు వేణుకి ఏదన్నా మంచి థాట్ వచ్చేసి సార్ ఇది బాగుంది, కళ్యాణ్ గారికి బాగుంటుంది అంటే మేము ఇప్పుడు డైరెక్ట్ అప్రోచ్ అయిపోతాం. ఇంతకుముందులాగా మాకు ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు లేవు. సో ఒక వకీల్ సాబ్ తర్వాత హీరో గారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పాలనుకుంటే ఎనీ టైం చెప్పచ్చు. బట్ దానికి ఒక మంచి ఐడియా, మంచి క్యారెక్టరేషన్ వేణుకి ఏదన్నా తట్టి చెప్పిండనుకో ఫార్వర్డ్ వెళ్తాం. ఇప్పుడు ఒక ఫుల్ భోజనం పెట్టాం ప్లేట్లో, 4 కర్రీస్ పెట్టాము, పచ్చి పులుసు పెట్టాము, పెరుగు పెట్టాము, అన్నీ పెట్టాం. 4కి 4 ఒకే టేస్ట్ రావుగా. 3 మంచి వస్తే ఒకటి వస్తుంది. అలా అనుకునే వాళ్ళకి అలా అనుకుందాం. ఒక సినిమా అన్నప్పుడు ఫుల్ ప్లేట్. ఆయన కథ చెప్పాలనుకున్నాం, ఆయన కథ చెప్పకుంటే ఫుల్ఫిల్ కాదుగా. ఇప్పుడు పింక్కి దానికి అదే కదా. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్పాలి, షార్ట్ టర్మ్లో చెప్పాలి. 16 minutes 22 minutesలో ఆయన క్యారెక్టర్ చెప్పాలి, ఆయన గతం చెప్పాలి. చెప్పి మళ్ళీ మేము ఒరిజినల్ కథలోకి రావాలి. కాబట్టి అలా అనుకునే వాళ్ళు కొందరు పర్సెంటేజ్ ఉంటారు. మరి కొందరు ఇప్పుడు వివి వినాయక్ గారు ఫోన్ చేశారు సినిమా చూసి, అన్నా నేను ఇప్పుడే చూశాను సూపర్ హిట్ సినిమా, ఎవరో ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడింది అన్న, నాకేమనిపించలేదు అట్లా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. టోటాలిటీలో అదంతా అలా అనుకొని ఇలా అనుకునే వాళ్ళు కొందరు ఉండి ఉంటారు. వాళ్ళని మనం తప్పుపట్టడానికి లేదు. ఒక కర్రీ వాళ్ళకి నచ్చలేదు, 4 కర్రీలో. ఈ సినిమాలో మాస్ సాంగ్ పెట్టినా ఐటమ్ సాంగ్ పెట్టినా సినిమా బతకదు, అది మాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో మాస్ పాట పెట్టలేము, ఐటమ్ సాంగ్స్ పెట్టలేము. ఇది పెట్టి ఇలా చేయడమే డైరెక్టర్ చాలా పెద్ద సాహసం చేసి సినిమాని సెట్ చేశాడు. 2 బ్యాలెన్స్ చేయడం, ఏమాత్రం పక్కకి వెళ్ళినా మిస్ఫైర్ కొడుతుంది. ఎమోషన్ ఇది వేరు. యా, ఎక్కువ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో వాళ్ళు స్పెషల్ షోస్ వేశారు. మనం వాళ్ళు ఆర్గనైజ్ చేసింది కాదు, అవి వాళ్ళిచ్చి వాళ్ళు చేసుకున్నారు. సేమ్ రెస్పాన్స్ చూశారు కదా, వీడియోలు వాళ్ళే పంపిస్తున్నారు సోషల్ మీడియాలో, మనం చేయాల్సిన అవసరం లేదు.
సో అందువల్ల సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రేక్షకులే వాళ్ళకి అనిపించింది ఇమ్మీడియట్లీ వేసి పెట్టేసి అప్లోడ్ చేసేస్తున్నారు. మనకి ఇంతకు ముందులాగా మనం కెమెరాలు పంపించి షూట్ చేద్దామనే సీన్ లేదు, వాళ్ళే చేసేస్తున్నారు. అద్భుతం. ఇప్పుడు మీరున్నారు, మీరు ఫ్యామిలీ సినిమా చూశాక వాళ్ళే చెప్పుంటారు కదా, మేం చెప్పడం ఎందుకు? ఆల్రెడీ రిపీట్ చూస్తున్నారండి. నేను అదే చెప్పింది, అంటే మనకి ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్లో, ఇంత హార్డ్ సిచ్యువేషన్లో కూడా ఇలా చూస్తున్నామంటే, ఇందాక ఎవరు అన్నారు అన్ని బాగుంటే ఎలా ఉండేది, అది మనకేం తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం 100% రీచ్ అయ్యి, నేను ఇందాక చెప్పాను కదా, ప్రేక్షకులు ఏదో రకంగా ఫుల్ ప్లేడ్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాడు. తెలుగు ప్రేక్షకుడు ఏదో రూపంలో చూస్తాడు అంటున్నా. సో ఇది మన టార్గెట్ ఏంటి? ఇప్పుడు మనం తీసిన సినిమా ప్రతి ఒక్కరు చూడడం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రేక్షకులు అందరు చూస్తారు. దట్స్ ఈజ్ హ్యాపీనెస్. అది రాంగ్ అండి. ఇమీడియట్లీ దానిపైన యాక్షన్ తీసుకున్నాము. అది లేదు, క్లిప్ వాడారు, దాని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసి చెప్పింది. ఇంకా ఈరోజు పైరసీ గురించి ఏం మాట్లాడతామండి. ఇప్పుడు నేను ఇందాక అలా చూడాలి అనుకునే వాళ్ళు అలా కూడా చూస్తున్నారు, దానికి మనం ఏం చేయలేము. సో మనం సినిమాని టార్గెట్గా ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నామో ఆల్ ప్లాట్ఫామ్లో రీచ్ అవ్వబోతున్నాం. దట్స్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మేమే స్టార్ట్ చేయాలా? తీయాలా? మరే ఉందా? అందరికీ నమస్కారం. వకీల్ సాబ్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకొని సెకండ్ వీక్లోకి ఎంటర్ అయ్యాం. సో ఏ మోటివేషన్తో అయితే మేము ఈ సినిమా ముందు నుంచి మొదలు పెట్టాము, సో రిలీజ్ రోజు నుంచి ఆ ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్తో మహిళలు, ఫ్యామిలీస్, కొన్ని ఆంధ్రాలో స్పెషల్ షోస్ వేసుకోవడం అనే వరకు రీచ్ అయింది. సో ఏదైతే మోటివేషన్తో వకీల్ సాబ్ మొదలుపెట్టి ఈరోజు ఈ ఘన విజయాన్ని మేము అందుకున్నాము, దానికి తెలుగు మహిళ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్తూ, సో కళ్యాణ్ గారితో ఎన్నో మీటింగ్స్లలో చెప్పుకోవడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడిన దాంట్లో కానీ, ఒక కళ్యాణ్ గారితో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఇలాంటి కాంటెంట్ని మా డైరెక్టర్ శ్రీరామ్ వేణు ప్రేక్షకుల దగ్గరికి, మనసులోకి, అంటే ఎంత మనసులోకి అంటే, నాకు కొన్ని గ్రేట్ ఫిలిమ్స్లో, మా బ్యానర్ నుంచి వచ్చిన గ్రేట్ ఫిలిమ్స్లో ఈరోజు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమా ఒక గ్రేట్ ఫిలింగా వకీల్ సాబ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అంటే కొందరు మహిళలు మాట్లాడుతూ వాళ్ళ గురించి సినిమా తీయడం, అలాంటి ఒక పెద్ద స్టార్ని పెట్టి సినిమా తీయడం, ఈరోజు ప్రేక్షకులు థియేటర్లో ఇస్తున్న రెస్పాన్స్ చూస్తే, అంటే ఒక గ్రేట్ ఫిలిమ్స్, మా ఎస్విసిలో వచ్చిన కొన్ని గ్రేట్ ఫిలిమ్స్లో ఈరోజు ఈ వకీల్ సాబ్ కూడా నిలబడడం, లైక్ ఈజ్ ఎ బొమ్మరిల్లు, ఒక సీతమ్మ వాకిట్లో, ఒక మిస్టర్ పర్ఫెక్ట్, ఒక బృందావనం, ఇట్లా అన్నీ ఒక ఫ్యామిలీ కాంటెంట్లో స్టార్ హీరోస్తో కూడా మా బ్యానర్లో ఒక గ్రేట్ ఫిలిమ్స్ లాగా నిలబడ్డాయి. అందులో ఈ వకీల్ సాబ్ కూడా ఈరోజు ఆ ఉమెన్స్ దగ్గరికి వెళ్ళిపోయి మహిళా ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఓన్ చేసుకున్నందుకు అభిమానులు, కళ్యాణ్ గారి అభిమానులు కానీ, మహిళామణులు కానీ, వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ ఎన్నో ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి కరోనా వెంటాడుతూనే ఉంది. ఏదో డేట్లు అనుకున్నాం, అవి అనుకొని April 9th ఫిక్స్ అవ్వడం జరిగింది. ఇక రిలీజ్ దగ్గర నుంచి కూడా సినిమాకు కొన్ని ఆటంకాలు వస్తున్నా అన్నిటినీ మేము మర్చిపోయేలాగా చేసి ఈరోజు మాకు ఘన విజయం ఇచ్చిన ప్రేక్షకులకి, అభిమానులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శ్రీరామ్ వేణు. నా డ్రీమ్ ప్రాజెక్ట్ని, నా డ్రీమ్ హీరోతో ఈ ప్రాజెక్ట్ని ఇంత పెద్ద సక్సెస్ చేసి వాళ్ళ మా బ్యానర్లో ఇంకో చెప్పుకోదగ్గ సినిమా ఫర్ ఎవర్ మా బ్యానర్లో ఉండేలాగా ఇచ్చినందుకు అండ్ డైరెక్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. హోల్ టీమ్, ఎవ్రీవన్ ఎఫర్ట్స్ మరవలేంది ఈ సినిమాకి, అటు టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
వేణు మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా ఉంటే ఇంటరాక్షన్ స్టార్ట్ చేయొచ్చు. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇది ఒక ఈ సమాజానికి అవసరమైన సినిమా ఇదని రాజుగారు ఫస్ట్ అనుకొని దీన్ని తమిళ్లో చూసినప్పుడు దీనికి కరెక్ట్గా ఎవరైతే ఈ ఈ మనం చెప్పాలనుకున్న కంటెంట్ జనాల మనసులోకి వెళ్తుంది అనుకొని కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యారు రాజుగారు. సో ఇది ఈ జనరేషన్కి ఈరోజు మహిళలకి అవసరమైన సినిమా ఇది అనుకొని వాళ్ళిద్దరు సంకల్పించి ఈ సినిమాను మొదలెట్టారు. ఈరోజు గ్యారంటీగా అంటే వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే ఇది ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి ఇది చాలా దగ్గరైంది. ఇది వాళ్ళ కోసం తీసిన సినిమా. సో ఇది వెరీ హ్యాపీ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం వెంకటేశ్వర క్రియేషన్స్కి ఒక వాల్యూ ఉందండి. అంటే ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకి జనాలలో ప్రజలలో ఒక వాల్యూ ఉంది. అలాంటి ఇది మొదలెట్టినప్పుడు ఇది అలాంటి సినిమా అవుతుందా అని ఒక చిన్న డౌట్ ఉండేది చాలామందికి. కానీ ఇది అందరూ ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. మేము ఎంత కష్టపడ్డా కంప్లీట్ టీమ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వకీల్ సాబ్ చాలా కష్టపడ్డారండి. సినిమా మనం ఎంత కష్టపడ్డా కానీ మన సినిమా తీస్తామండి. మన హిట్ కానీ సూపర్ హిట్ కానీ బ్లాక్ బస్టర్ కానీ ప్రేక్షకులు ఇవ్వాలి. అది ఈ సినిమా అంటే వీటన్నిటిలో ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఇలాంటి అడ్వర్స్ కండిషన్లో కూడా ఈ సినిమాని వాళ్ళ మనసులకి దగ్గరగా పెట్టుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఐ థింక్ దిస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఆడియన్స్ హెస్ గివెన్ టు ద తెలుగు ఇండస్ట్రీ అండ్ అవర్ బ్యానర్. ఈ సినిమా యూనిట్కి మీ మహిళా ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఇచ్చిన ఇది మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాకు చాలా ప్రెషియస్. కంప్లీట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని తెలుగు ప్రేక్షకుని మీరు మాకు ఒక మంచి పాఠం చెప్పారండి. మీరు ఎంత కష్టపడి సినిమా తీస్తే ఎలాంటి కండిషన్లోనైనా మీరు దాన్ని ఒడ్డును దాటిస్తారని నిరూపించారు. ఇది మాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ మా మనసులో ఉంటుంది. దిస్ విల్ గివ్ ఏ గ్రేట్ ఎనర్జీ టు మేక్ గుడ్ ఫిలిమ్స్ అండ్ మేక్ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి ఫస్ట్ మీ క్వశ్చన్ కండి, కమర్షియల్ హీరోతో మీ ఫుల్ఫిల్ అయిందా అన్నారు. నేను ఎప్పుడు ఈ సినిమా మొదలుపెట్టేటప్పుడు డైరెక్టర్తో కానీ హీరో గారితో కానీ మేమందరం ఒకటే అనుకునేది, ఈ సినిమా ఎంత పెద్దది అవుతే అంత మనము సక్సెస్ సాధించినట్టు. అంటే పెద్దది మీనింగ్ డబ్బు కాదు. నేను లాస్ట్ మీకు ఇంటరాక్షన్లో కూడా చెప్పాను, డబ్బు అనేది ఎప్పుడు వస్తుందండి, బట్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ దగ్గరికి సినిమా వెళ్ళాలి. అది ఏ రూపంలోనే వెళ్ళొచ్చు. ఒకటి మనకుండే థియేటర్ కావచ్చు, నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, నెక్స్ట్ టీవీ కావచ్చు. మనకు 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈరోజు థియేటర్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాం. ఎక్కడి వరకు వెళ్ళాలో అంటే ఈ కోవిడ్లో కూడా ఎంతమంది చూడాలి అనే దాంట్లో అంతమంది ఆడియన్స్కు రీచ్ అయిపోయింది, రిపీటెడ్గా చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆడియన్స్ అంటే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఈ సినిమాని వీక్షిస్తాడు ఏదో రకంగా. ఇప్పుడు ఎవరన్నా ఈ కోవిడ్ భయపడ కొందరు వెళ్ళని సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా రేపు ఓటీటీలోనో టీవీలోనో ఈ సినిమాని అద్భుతంగా 1కి 10 సార్లు చూస్తారు. అది ఫస్ట్. ఎకానమీ వైజ్గా చూసుకున్నా, నేమ్ వైజ్గా చూసుకున్నా అక్కడ సూపర్ డూపర్ అచీవ్ చేశాం. న్యాచురల్లీ అంటే ఇప్పుడు ఇందాక మేము చెప్పింది అదే. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎన్ని అడ్డంకులు దాటాము, కోవిడ్ని దాటాము. ఈ 2 దాటి ఇప్పటికీ అద్భుతమైన రేంజ్కి మేము రీచ్ అయినామంటే ఇంక అంతకంటే మించింది ఏముంది. నాకు అదే ముందు నేను ఎప్పుడు కోరుకునేది, ఒక సినిమా తీసేటప్పుడు ఏదో ప్రొడ్యూసర్ అన్న డైరెక్టర్తో కానీ నేను ఒకటే, ఫస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంటే మనం అనుకున్న సినిమా ప్రేక్షకులు మెచ్చుకుంటే మొదటి సక్సెస్ నాకు. రెండవది ఎకానమీ, ఎందుకంటే ప్రొడ్యూసర్గా నేను ఎకానమిక్స్ కూడా చూసుకోవాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకానమీ ఫిలిం ఇది నాకు. నెంబర్ 3 ఇప్పుడు ఇంకా ప్రేక్షకుల నుంచి వచ్చే అప్రిషియేషన్, అంటే చూసిన ఆడియన్స్ వాళ్ళ మనసులోకి తీసుకోవడం అనేది అద్భుతం. అది కొన్ని సినిమాలకే జరుగుతుంది. ఈ సినిమాకి వాళ్ళ మహిళా మనుల వరకు అలా వెళ్ళింది కాబట్టి మేము హోల్ యూనిట్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు రిలీజ్ విషయానికి వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి.
సో అది ఒక్కోసారి ఏంటి అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఒక్కోసారి మేము అనుకున్న రేంజ్ ఇందాకెవరో మీరు అడిగారు, వేరే టైంలో వచ్చుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చేదేమో, అది మనకు తెలియదుగా, ఏమో. ఇప్పుడున్నది ఏంటి, ఇప్పుడున్నది రీచ్ అయ్యాం. సో తర్వాత ఏం జరిగేది వీ డోంట్ నో, రేపు ఎలా ఉంది, రాబోయే రోజులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే థియేటర్లకు వెళ్ళి ప్రేక్షకులు చూసే పరిస్థితి ఉంది. ఆక్యుపెన్సీ వైజ్గా కానీ దాని వైజ్గా సోషల్ డిస్టెన్సు మొదటి 3 రోజులు హెవీ క్రౌడ్ ఉండే కాబట్టి అప్పుడు ఏం చేయలేకపోయాం. తర్వాత అన్ని సోషల్ డిస్టెన్స్. ఇప్పుడు థియేటర్కి వస్తున్న ప్రేక్షకులను కూడా థియేటర్ వాళ్ళే సోషల్ డిస్టెన్స్లో కూర్చోబెట్టి దే ఆర్ గివింగ్. మేబీ రావచ్చేమో, ఎందుకంటే ఇట్స్ న్యాచురల్. అంటే గవర్నమెంట్ పైన కూడా ఇది రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఇప్పుడు ఇవాళ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎలక్షన్స్ ఉన్నాయి, బై ఎలక్షన్స్ అవి అయిపోయిన తర్వాత వస్తుందేమో. వచ్చినా పెద్ద డిఫరెన్స్ లేదు, సేమ్. అంటే అట్లీస్ట్ సోషల్ డిస్టెన్స్ ఉంటే ఆడియన్స్కి బెటర్. మేము కూడా కోరుకుంటుంది ఎప్పుడు ప్రేక్షకులను అదే, ప్లీజ్ వేర్ మాస్క్, శానిటైజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అది మన గురించి, మనకు ఎంటర్టైన్మెంట్ ఎంత ముఖ్యమో సేమ్ టైం మన ప్రాణాలు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అది కంపల్సరీ మనం పాటించాల్సిందే. 1000%. సో ఇప్పుడు అప్రిషియేషన్ విధంగా మీ రిలీజ్ రోజు నుంచి ఏవైతే ఫోన్ కాల్స్ వచ్చాయో, ఏవైతే ట్విట్టర్లలో అందరు చెప్పారో, ఏవైతే మీడియా మిత్రులు చెప్పారో మీ అందరికీ తెలిసింది. దాని గురించి ఇప్పుడు నేను స్పెషల్గా చెప్పాల్సిందేం లేదు. సో ఈజ్ ఎవ్రీ ఆడియన్, చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమాని మెచ్చుకున్నాడు. మహిళా మనులు ఇది మా సినిమా అని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. కళ్యాణ్ గారిది కంబ్యాక్ సినిమా అని వాళ్ళే ప్రమోట్ చేశారు. వావ్, ఇది సినిమా, మా హీరోకి ఇలాంటి సినిమా పడడం అని ఫ్యాన్స్ మెచ్చుకున్నారు. అన్ని రకాలుగా జరిగింది. సెలబ్రిటీస్ ట్వీట్లు చేశారు. ఏ రకంగా చూసినా ఈ సినిమా రీచ్ అయింది అప్రిషియేషన్ వైజ్. కమర్షియల్ అంటారా, నేను ఇందాకే చెప్పాను కదా, నేను చాలా ఎకానమీ ప్రొడ్యూసర్. ఎంత డబ్బు పెడితే ఎంత తిరిగి ఎలా తీసుకురావాలనేది ఎప్పుడు నేను క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. అది 100% అచీవ్ అయ్యాను. అంటే ఇప్పుడు మన ఇండియా పరిస్థితి చూస్తే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా బెటర్ ఉంది. లాస్ట్ 4 months మనం చూస్తే మనకు ఒక 10-12 మూవీస్ వరకు రిలీజ్ అయ్యాయి. అందులో ఒక 5-6 మూవీస్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ వచ్చాయి. క్రాక్ దగ్గర నుంచి చూస్తే ఉప్పెన కానీ, క్రాక్ కానీ, మాస్టర్ కానీ, జాతిరత్నాలు, జాంబిరెడ్డి, ఇలా ఇప్పుడు వకీల్ సాబ్, సో మెనీ సక్సెస్ ఫిలిమ్స్ వచ్చాయి. అదే అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తే వాళ్ళ బాలీవుడ్ చూస్తే చాలా బ్యాడ్ స్టేజ్లో ఉంది. అంటే వాళ్ళు సినిమా రిలీజ్ చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు. మనం అట్లీస్ట్ ఏదో ఒక స్టెప్ తీసుకొని ముందుకొచ్చి లాస్ట్ 4 months ఇండస్ట్రీని ఎంతో కొంత సేవ్ చేయగలిగాం. లేకుంటే సినిమాలు తీస్తున్నా కొద్దీ సినిమాలు ఆగిపోతూ ఉన్నాయి. అవి రిలీజు పరిస్థితి ఏంటి అర్థం అవ్వట్లేదు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది వర్కర్స్ ఉన్నారు. ఆగితే అందరికీ డ్యామేజ్. ఇప్పుడు థియేటర్ల దగ్గర నుంచి వర్కర్స్ అందరికీ డ్యామేజ్. సో సాధ్యమంత మటుకు ఆగకుండా ఒక్కొక్క సినిమా ఆక్యుపెన్సీ ఒక 50% ఆక్యుపెన్సీ వచ్చినా రిలీజ్ చేస్తూ వెళ్తూ ఉండడమే బెటర్. యాక్చువల్గా అంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే అది హానెస్టీగా చెప్తున్నాను నేను. ఐ థాట్, నాకేమనుకున్నానంటే నాకు ఒక జాబ్ ఇచ్చారు, దీన్ని నేను కరెక్ట్గా నిర్వర్తించాలి అని అనుకున్నాను. సో బట్ నేను ఇంత అప్రిషియేషన్ వస్తానని మాత్రం అనుకోలేదు. మీరు అన్నట్టుగా నేను చేసిన 2 సినిమాల కంటే, 2 చేసిన స్ట్రేట్ సినిమాల కంటే ఒక రీమేక్ సినిమాతో నాకు మేబీ ఒక డైరెక్టర్గా నాకు ఒక గుర్తింపు వచ్చింది. దీనికి ఎంటైర్ క్యాస్ట్, క్రూ, ఎవ్రీబడి కారణం అండి, అందరూ. సో బట్ ఐ థ్యాంక్ అంటే ఎవ్రీవన్ హూ ఇస్ రికగ్నైజింగ్ దిస్ ఫిలిం అండ్ ప్రైజింగ్. మీ మీడియా వాళ్ళు కూడా చాలామంది తెలియకపోయినా ఫోన్ నెంబర్ కనుక్కొని మరీ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఐ విల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండి. మళ్ళీ ఆనెస్ట్గా చెప్తానండి, నాకు నిజంగా అలాంటి డౌట్ కలగలేదండి. ఎందుకు కలగలేదంటే అండి, డెఫినెట్గా మార్పులు చేయాలని నేను ఎందుకు అనుకున్నానంటే, మార్పులు చేయడానికి నేను చాలా ఇంటర్వ్యూలలో ఆన్సర్ చేశాను సార్. ఇది ఇద్దరు కారణం అండి. ఒకరు చూసేవాళ్ళు, 2 చేసేవాళ్ళు. చూసేవాళ్ళు తెలుగు ఆడియన్స్ అంటే బీయింగ్ ఎన్ ఆడియన్, అంటే డైరెక్టర్గా కూడా ఫస్ట్ టైం ఎన్ ఆడియన్. మనకు ఒక సినిమా చూసేటప్పుడు కొన్ని పరిమితులు ఉన్నాయండి, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
ఎట్ ద సేమ్ టైం కళ్యాణ్ గారు లాంటి స్టార్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వైడ్ స్ట్రీమ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. అంటే ఏ క్లాస్ నుంచి బీసీ అంత అంటే ఎన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉండాలో అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ వస్తారు. అందరూ మన్ననలు పొందడానికి ఏం చేయగలుగుతాం, సోల్ మిస్ అవ్వకుండా అని ట్రై చేసాం. అండ్ థ్యాంక్ యూ అండి. అట్లీస్ట్ మీరు క్వశ్చన్లో కూడా సోల్ మిస్ అవ్వలేదని మీరు పెట్టారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నా హానెస్ట్గా నేను సోల్ మిస్ అవ్వకూడదు మనం ఏం చేసినా అనేది ట్రై చేసాం. ఐఎమ్ హ్యాపీ దట్ ఆ సోల్ మిస్ అవ్వనందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా డెఫినెట్గా అండి, అంటే నేను రాజు గారికి కళ్యాణ్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ఎందుకంటే రాజు గారు కావాలనుకుంటే ఎంతమంది అయినా డైరెక్టర్లు వస్తారు. ప్లస్ మా ఇన్ హౌస్లోనే చాలామంది డైరెక్టర్లు ఉంటారు. బెంచ్లో వెయిటింగ్ లాగా అందరం ఉంటాం. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరు ఉంటారు. కానీ రాజు గారు మేబీ మరి నేను చేయగలుగుతానని నమ్మారు కాబట్టి నాకు ఇచ్చారనుకుంటున్నాను. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టలేదు. ఇక రాజు గారు ఆన్సర్ చేస్తారు. వకీల్ సాబ్ని 100% వేణు నన్ను 100% సాటిస్ఫై చేశాడు. ఇంకా 100 అని కాదు, దానికి ఎంత పైన ఎక్కువ వేసినా తక్కువే. అంటే ఒక సాఫ్ట్ కాంటెంట్ని ఒక హీరో ఇమేజ్ని పెట్టి రెండు బ్యాలెన్స్ చేసి ఈరోజు అభిమానులతో క్లాప్స్ కొట్టిస్తూ ఆ సోల్ ఏదైతే ఉమెన్ కానీ గర్ల్స్ కానీ కళ్ళ నీళ్ళు పెట్టిస్తున్నారంటే రెండు మ్యాచ్ చేసింది. క్రెడిట్ గోడ్స్ ఓన్లీ డైరెక్టర్ చూసిన విధానంలో నుంచి ఆ రెండు మ్యాచ్ అయ్యాయి. ఇటు అభిమానులు క్లాప్స్ కొడుతున్నారు, అటు మహిళామణులు కన్నీళ్లు పెడుతున్నారు. ఇంక అంతకు మించి ఏం కావాలి? అంటే నేను తమిళ్ ట్రైలర్ అజిత్ గారిది నేలకొండపారి ట్రైలర్ చూసినప్పుడు ఆ కథతో పాటు దాంట్లో ఒక హీరోయిజం బాగా నచ్చింది వాళ్ళు చేసింది. అరే వై నాట్, ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని నేను తమిళ్ సినిమా చూడడము. తమిళ్ చూసిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు హరీష్ శంకర్తో ఫస్ట్ షేర్ చేశాను. సో హరీష్ శంకర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఒక గబ్బర్ సింగ్ చేస్తున్నారు కాబట్టి తెలుసు. నా డ్రీమ్ ఏంటో హరీష్కు తెలుసు. సో అది చూపించినప్పుడు హరీష్ చెప్పాడు, అన్న ఇది 100% కళ్యాణ్ గారితో వర్క్ అవుతుంది, నువ్వు ఏదో రకంగా అప్రోచ్ అవ్వని. ఆ ఐడియానే పట్టుకొని ఆ సినిమా చూసిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్ళి ఒప్పించి వేణుకు చెప్పి వేణుని తీసుకొచ్చి అక్కడ వేణుని కూర్చోబెట్టిన తర్వాత వేణు ఈ సినిమాని మొత్తం నా నేలకొండపాలెంలో చూసిన ఒక చిన్న ఐడియాని ఈ సినిమాకి అడాప్ట్ చేసుకొని వేణు ఈరోజు ఈ సినిమాని అద్భుతంగా మలచి వాళ్ళ ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టేస్తున్నాడు. సో ఎక్కడో ఐడియా అది ఇంతింతే అటుడింతే అన్నట్టు అది ఇక్కడి వరకు జర్నీ చేసి ఈరోజు మాకు ఇవాళ పెద్ద విజయం సాధించడానికి కారణమైంది. సో అనుకున్నదే సాధించాం, నెక్స్ట్ లెవెల్లో సాధించాం. ఇవన్నీ అనుకోనే చేసినవి కాదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వేణుకు నేను పిలిచి వేణు వీళ్ళు అన్నప్పుడు జోక్ చేయకండి సార్ అన్నాడు. సో అంత ఎవరు అది ఇమ్మీడియట్లీగా అనుకున్నది చేసింది కాదు, ఇట్స్ ప్రాసెస్లో అయింది. అనుకున్న దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ సినిమా కంప్లీట్ అయ్యి సినిమా చూసుకున్న రోజు నేను చెప్పాను డబుల్ పాజిటివ్ చూసిన రోజు నాకు గుడ్ మూవీ అదే అనుకొని బాగుంది వేణు అన్నాను. ఆర్ఆర్తో చూసినప్పుడు లేచి హగ్ ఇచ్చాను, ఎస్ వేణు ఇది సినిమా, ఇది పెద్ద హిట్ అవ్వబోతుందని. అప్పటి వరకు నేను ఎప్పుడు కొట్టాం చేశాను, ఎప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్ కాదు. అది చూసిన తర్వాతే నేను ట్రైలర్ రిలీజ్ రోజు అప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి రెడీగా ఉండని చెప్పి, అంటే స్టెప్ బై స్టెప్ ఇది అలా గ్రో అవుతూ వచ్చింది సినిమా. ఎవరి జస్ట్ క్వారంటైన్ అని వచ్చి మాట్లాడుతున్నాం మీతో. రూమర్స్ కామన్ కదా. ఉంది యాక్చువల్గా అందరం టెస్ట్ చేసుకున్నామండి, రిపీట్గా టెస్ట్ చేసుకున్నాం. ఇంకా మాట్లాడాలంటే ఎవ్రీడే టెస్ట్ చేసుకుంటున్నాం. సో ఎవ్రీబడి సేఫ్ అండి. మీకు ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరికీ మీకు మీడియా ద్వారా వాళ్ళు చెప్పారు. మిగతా ఎంటైర్ టీమ్ ఇస్ సేఫ్. అంటే ఎవ్రీబడి లైక్ మా టీమ్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మేనేజర్స్ కానీ ఎవ్రీబడి సేఫ్ అండి. మేము అందరం టెస్ట్ చేసుకున్నామండి. ప్లీజ్, ఎందుకంటే మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము ఇంటికి వెళ్ళాలి, మా పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో వీ ఆల్రెడీ టెస్టెడ్, ఎవ్రీబడి ఈజ్ ఆల్మోస్ట్ నెగిటివ్.
ఈవెన్ నేను కూడా ఒక రిపీట్గా టెస్ట్ చేసుకున్నాను 2-3 times. ఐ వాజ్ టెస్టెడ్ నెగటివ్ యాక్చువల్లీ. యా, డెఫినెట్గా అంటే డ్రీమ్ కమ్ ట్రూ అంటారంటే అసలు నాకు డ్రీమ్ కమ్ ట్రూ కదా కాదు, ఎందుకంటే నేను డ్రీమ్ చేయలేదు కూడా. మనకు ఎందుకు వస్తాలే అనే ఫీలింగ్లోనే ఉన్నాను నేను. సో వచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఇస్ డూయింగ్ గుడ్. వకీల్ సాబ్ మంచి సినిమాలు ఎలా తీయాలని ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ సినిమా ఒక రెస్పాన్సిబిలిటీ పెంచుద్ది. ఇప్పుడు వేణుకు కానీ నాకు కానీ ఫర్దర్గా చేయబోయే సినిమాలో రెస్పాన్సిబిలిటీ అది. అంటే ఒక మంచి సినిమా ఇగో ఇలా ఒక అద్భుతంగా తీస్తే దానికి వచ్చే అప్రిషియేషనే మా కిక్. సో ఇవాళ వకీల్ సాబ్తో మళ్ళీ మాకు కిక్ వచ్చింది. నెక్స్ట్ చేయబోయే సినిమాలు కానీ కథలు కానీ అలాగే ఆలోచించాలి మేము. ఇక్కడే చేస్తారండి. దీనికంటే ముందు ఒక సినిమా మేము కథ రెడీ చేసుకున్నాం, సడన్ గా వకీల్ సాబ్ ముందుకు తెచ్చాం. సో వేణుకు నాకు ఒక గ్రేట్ జర్నీ అది. అంటే బయటికి వెళ్ళి చూసే వాళ్ళకు అది తక్కువ అర్థం అవ్వచ్చు. అంటే మంచి సినిమాలు తీయాలి అని వేణులో కూడా ఒక తపన ఉంటుంది. 2 days బ్యాక్ కూడా మేము అదే మాట్లాడుకున్నాం. సినిమాలు తీయొచ్చు, మంచి సినిమా అనేది ఏంటి, దాన్ని మంచి సినిమాని ప్రజల దగ్గరికి వాళ్ళ సోల్ఫుల్గా తీసుకెళ్ళి దాన్ని కమర్షియల్గా రెండు రీచ్ అయ్యేలాగా చేయడం, అది ఈజ్ అ బిగ్ టాస్క్. మంచి సినిమా తీస్తే అప్రిషియేషన్ వస్తుంది, మాస్ సినిమా తీస్తే డబ్బులు వస్తాయి. ఈ రెండు కలిపి తీయడం అనేది బిగ్ టాస్క్. సో వేణు ఇప్పుడు అదే టాస్క్లో ఉన్నాడు, మంచి సినిమాకి కమర్షియల్గా కూడా యాడ్ చేసి ఎలా కొట్టాలి అని. ఇక ఇమీడియట్లీ మేము చేసేది ఐకానేనండి. ఎందుకంటే అది మేము ముందు నాకు చాలా బాగా మనసుకు నచ్చిన కథ అది. సో వేణు చెప్పిన దగ్గర నుంచి మేము దాన్ని ట్రావెల్ అయ్యాము. ఫుల్ ప్లెడ్జ్గా స్క్రిప్ట్ రెడీగా ఉంది. కొన్ని అదర్ కారణాల వల్ల వెనక ముందు జరుగుతున్నాయి, కానీ మంచి సినిమా అది. మేము నమ్మాం, మంచి కథ మా దగ్గర ఉంది. నో ప్రాబ్లం, విల్ స్టార్ట్. అది ఆయన పెట్టుకున్నాడు, అది మనం పెట్టింది కాదు. అంత దూరం ఆలోచించాలి చెప్పలేమంటే. ఇప్పుడు వేణుకి ఏదన్నా మంచి థాట్ వచ్చేసి సార్ ఇది బాగుంది, కళ్యాణ్ గారికి బాగుంటుంది అంటే మేము ఇప్పుడు డైరెక్ట్ అప్రోచ్ అయిపోతాం. ఇంతకు ముందులాగా మాకు ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు లేవు. సో ఒక వకీల్ సాబ్ తర్వాత హీరో గారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పాలనుకుంటే ఎనీ టైం చెప్పచ్చు. బట్ దానికి ఒక మంచి ఐడియా, మంచి క్యారెక్టరేషన్ వేణుకి ఏదన్నా తట్టి చెప్పిండనుకో ఫార్వర్డ్ వెళ్తాం. ఇప్పుడు ఒక ఫుల్ భోజనం పెట్టాం ప్లేట్లో, 4 కర్రీస్ పెట్టాము, పచ్చి పులుసు పెట్టాము, పెరుగు పెట్టాము, అన్నీ పెట్టాం. 4కి 4 ఒకే టేస్ట్ రావుగా. 3 మంచి వస్తే ఒకటి వస్తుంది. అలా అనుకునే వాళ్ళకి అలా అనుకుందాం. ఒక సినిమా అన్నప్పుడు ఫుల్ ప్లేట్. ఆయన కథ చెప్పాలనుకున్నాం, ఆయన కథ చెప్పకుంటే ఫుల్ఫిల్ కాదుగా. ఇప్పుడు పింక్కి దానికి అదే కదా. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్పాలి, షార్ట్ టర్మ్లో చెప్పాలి. 16 minutes 22 minutesలో ఆయన క్యారెక్టర్ చెప్పాలి, ఆయన గతం చెప్పాలి. చెప్పి మళ్ళీ మేము ఒరిజినల్ కథలోకి రావాలి. కాబట్టి అలా అనుకునే వాళ్ళు కొందరు పర్సెంటేజ్ ఉంటారు. మరి కొందరు ఇప్పుడు వివి వినాయక్ గారు ఫోన్ చేశారు సినిమా చూసి, అన్నా నేను ఇప్పుడే చూశాను సూపర్ హిట్ సినిమా, ఎవరో ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడింది అన్న, నాకేమనిపించలేదు అట్లా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. టోటాలిటీలో అదంతా అలా అనుకొని ఇలా అనుకునే వాళ్ళు కొందరు ఉండి ఉంటారు. వాళ్ళని మనం తప్పుపట్టడానికి లేదు. ఒక కర్రీ వాళ్ళకి నచ్చలేదు, 4 కర్రీలో. ఈ సినిమాలో మాస్ సాంగ్ పెట్టినా, ఐటమ్ సాంగ్ పెట్టినా సినిమా బతకదు. అది మాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో మాస్ పాట పెట్టలేం, ఐటమ్ సాంగ్స్ పెట్టలేం. ఇది పెట్టి ఇలా చేయడమే డైరెక్టర్ చాలా పెద్ద సాహసం చేసి సినిమాని సెట్ చేశాడు. 2 బ్యాలెన్స్ చేయడం, ఏమాత్రం పక్కకి వెళ్ళినా మిస్ఫైర్ కొడుతుంది. ఎమోషన్ ఇది వేరు. యా, ఎక్కువ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో వాళ్ళు స్పెషల్ షోస్ వేశారు. మనం వాళ్ళు ఆర్గనైజ్ చేసింది కాదు, అవి వాళ్ళు ఇచ్చి వాళ్ళు చేసుకున్నారు. సేమ్ రెస్పాన్స్ చూశారు కదా, వీడియోలు వాళ్ళే పంపిస్తున్నారు సోషల్ మీడియాలో, మనం చేయాల్సిన అవసరం లేదు. సో అందువల్ల సోషల్ మీడియా వచ్చిన తర్వాత
ప్రేక్షకులే వాళ్ళకి అనిపించింది ఇమ్మీడియట్లీ వేసి పెట్టేసి అప్లోడ్ చేసేస్తున్నారు. మనకి ఇంతకు ముందులాగా మనం కెమెరాలు పంపించి షూట్ చేద్దామనే సీన్ లేదు, వాళ్ళే చేసేస్తున్నారు. అద్భుతం. ఇప్పుడు మీరున్నారు, మీరు ఫ్యామిలీ సినిమా చూసాక వాళ్ళే చెప్పుంటారు కదా, మేం చెప్పడం ఎందుకు? ఇక ఆల్రెడీ రిపీట్ చూస్తున్నారండి. నేను అదే చెప్పింది, అంటే మనకి ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్లో, ఇంత హార్డ్ సిచ్యువేషన్లో కూడా ఇలా చూస్తున్నామంటే, ఇందాక ఎవరు అన్నారు అన్ని బాగుంటే ఎలా ఉండేది, అది మనకేం తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం 100% రీచ్ అయ్యి, నేను ఇందాక చెప్పాను కదా, ప్రేక్షకులు ఏదో రకంగా ఫుల్ ప్లేడ్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాడు. తెలుగు ప్రేక్షకుడు ఏదో రూపంలో చూస్తాడు అంటున్నా. సో ఇది మన టార్గెట్ ఏంటి? ఇప్పుడు మనం తీసిన సినిమా ప్రతి ఒక్కరు చూడడం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రేక్షకులు అందరు చూస్తారు. దట్స్ ఈజ్ హ్యాపీనెస్. అది రాంగ్ అండి. ఇమీడియట్లీ దానిపైన యాక్షన్ తీసుకున్నాము. అది లేదో క్లిప్ వాడారు, దాని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసి చెప్పింది. ఇంకా ఈరోజు పైరసీ గురించి ఏం మాట్లాడతామండి. ఇప్పుడు నేను ఇందాక అలా చూడాలి అనుకున్న వాళ్ళు అలా కూడా చూస్తున్నారు. దానికి మనం ఏం చేయలేము. సో మనం సినిమాని టార్గెట్గా ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నామో ఆల్ ప్లాట్ఫామ్లో రీచ్ అవ్వబోతున్నాం. దట్స్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మేమే స్టార్ట్ చేయాలా? తీయాలా? మరే ఉందా? అందరికీ నమస్కారం. వకీల్ సాబ్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకొని సెకండ్ వీక్లోకి ఎంటర్ అయ్యాం. సో ఏ మోటివేషన్తో అయితే మేము ఈ సినిమా ముందు నుంచి మొదలు పెట్టాము, సో రిలీజ్ రోజు నుంచి ఆ ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్తో మహిళలు, ఫ్యామిలీస్, కొన్ని ఆంధ్రాలో స్పెషల్ షోస్ వేసుకోవడం అనే వరకు రీచ్ అయింది. సో ఏదైతే మోటివేషన్తో వకీల్ సాబ్ మొదలుపెట్టి ఈరోజు ఈ ఘన విజయాన్ని మేము అందుకున్నాము, దానికి తెలుగు మహిళ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్తూ, సో కళ్యాణ్ గారితో ఎన్నో మీటింగ్స్లలో చెప్పుకోవడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, ఆఫ్టర్ రిలీజ్ మాట్లాడిన దాంట్లో కానీ, ఒక కళ్యాణ్ గారితో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఇలాంటి కాంటెంట్ని మా డైరెక్టర్ శ్రీరామ్ వేణు ప్రేక్షకుల దగ్గరికి, మనసులోకి, అంటే ఎంత మనసులోకి అంటే నాకు కొన్ని గ్రేట్ ఫిలిమ్స్లో, మా బ్యానర్ నుంచి వచ్చిన గ్రేట్ ఫిలిమ్స్లో ఈరోజు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమా ఒక గ్రేట్ ఫిలింగా వకీల్ సాబ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అంటే కొందరు మహిళలు మాట్లాడుతూ వాళ్ళ గురించి సినిమా తీయడం, అలాంటి ఒక పెద్ద స్టార్ని పెట్టి సినిమా తీయడం, ఈరోజు ప్రేక్షకులు థియేటర్లో ఇస్తున్న రెస్పాన్స్ చూస్తే, అంటే ఒక గ్రేట్ ఫిలిమ్స్, మా ఎస్విసిలో వచ్చిన కొన్ని గ్రేట్ ఫిలిమ్స్లో ఈరోజు ఈ వకీల్ సాబ్ కూడా నిలబడడం, లైక్ ఈజ్ ఎ బొమ్మరిల్లు, ఒక సీతమ్మ వాకిట్లో, ఒక మిస్టర్ పర్ఫెక్ట్, ఒక బృందావనం, ఇట్లా అన్నీ ఒక ఫ్యామిలీ కాంటెంట్లో స్టార్ హీరోస్తో కూడా మా బ్యానర్లో ఒక గ్రేట్ ఫిలిమ్స్ లాగా నిలబడ్డాయి. అందులో ఈ వకీల్ సాబ్ కూడా ఈరోజు ఆ ఉమెన్స్ దగ్గరికి వెళ్ళిపోయి మహిళా ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఓన్ చేసుకున్నందుకు అభిమానులు, కళ్యాణ్ గారి అభిమానులు కానీ, మహిళామణులు కానీ, వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ ఎన్నో ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటి నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి కరోనా వెంటాడుతూనే ఉంది. ఏదో డేట్లు అనుకున్నాం, అవి అనుకొని ఏప్రిల్ 9th ఫిక్స్ అవ్వడం జరిగింది. ఇక రిలీజ్ దగ్గర నుంచి కూడా సినిమాకు కొన్ని ఆటంకాలు వస్తున్నా అన్నిటినీ మేము మర్చిపోయేలాగా చేసి ఈరోజు మాకు ఈ ఘన విజయం ఇచ్చిన ప్రేక్షకులకి, అభిమానులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శ్రీరామ్ వేణు. నా డ్రీమ్ ప్రాజెక్ట్ని, నా డ్రీమ్ హీరోతో ఈ ప్రాజెక్ట్ని ఇంత పెద్ద సక్సెస్ చేసి వాళ్ళ మా బ్యానర్లో ఇంకో చెప్పుకోదగ్గ సినిమా ఫర్ ఎవర్ మా బ్యానర్లో ఉండేలాగా ఇచ్చినందుకు అండ్ డైరెక్టర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. హోల్ టీమ్, ఎవ్రీవన్ ఎఫర్ట్స్ మరవలేంది ఈ సినిమాకి, అటు టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వేణు మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా ఉంటే ఇంటరాక్షన్ స్టార్ట్ చేయొచ్చు.
అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా ఇది ఒక ఈ సమాజానికి అవసరమైన సినిమా ఇదని రాజుగారు ఫస్ట్ అనుకొని దీన్ని తమిళ్లో చూసినప్పుడు దీనికి కరెక్ట్గా ఎవరైతే ఈ ఈ మనం చెప్పాలనుకున్న కంటెంట్ జనాల మనసులోకి వెళ్తుంది అనుకొని కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యారు రాజుగారు. సో ఇది ఈ జనరేషన్కి ఈరోజు మహిళలకి అవసరమైన సినిమా ఇది అనుకొని వాళ్ళిద్దరు సంకల్పించి ఈ సినిమాను మొదలెట్టారు. ఈరోజు గ్యారంటీగా అంటే వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే ఇది ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి ఇది చాలా దగ్గరైంది. ఇది వాళ్ళ కోసం తీసిన సినిమా. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం వెంకటేశ్వర క్రియేషన్స్కి ఒక వాల్యూ ఉందండి. అంటే ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకి జనాలలో ప్రజలలో ఒక వాల్యూ ఉంది. అలాంటి ఇది మొదలెట్టినప్పుడు ఇది అలాంటి సినిమా అవుతుందా అని ఒక చిన్న డౌట్ ఉండేది చాలామందికి. కానీ ఇది అందరూ ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. మేము ఎంత కష్టపడ్డా కంప్లీట్ టీమ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ వకీల్ సాబ్ చాలా కష్టపడ్డారండి. సినిమా మనం ఎంత కష్టపడ్డా కానీ మన సినిమా తీస్తామండి, మన హిట్ కానీ సూపర్ హిట్ కానీ బ్లాక్ బస్టర్ కానీ ప్రేక్షకులు ఇవ్వాలి. అది ఈ సినిమా అంటే వీటన్నిటిలో ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఇలాంటి అడ్వర్స్ కండిషన్లో కూడా ఈ సినిమాని వాళ్ళ మనసులకి దగ్గరగా పెట్టుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఐ థింక్ దిస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఆడియన్స్ హెస్ గివెన్ టు ద తెలుగు ఇండస్ట్రీ అండ్ అవర్ బ్యానర్. ఈ సినిమా యూనిట్కి మీ మహిళా ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఇచ్చిన ఇది మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాకు చాలా ప్రెషియస్. కంప్లీట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని తెలుగు ప్రేక్షకుని మీరు మాకు ఒక మంచి పాఠం చెప్పారండి. మీరు ఎంత కష్టపడి సినిమా తీస్తే ఎలాంటి కండిషన్లోనైనా మీరు దాన్ని ఒడ్డును దాటిస్తారని నిరూపించారు. ఇది మాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ మా మనసులో ఉంటుంది. దిస్ విల్ గివ్ ఏ గ్రేట్ ఎనర్జీ టు మేక్ గుడ్ ఫిలిమ్స్ అండ్ మేక్ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి ఫస్ట్ మీ క్వశ్చన్ కండి, కమర్షియల్ హీరోతో మీ ఫుల్ఫిల్ అయిందా అన్నారు. నేను ఎప్పుడు ఈ సినిమా మొదలుపెట్టేటప్పుడు డైరెక్టర్తో కానీ హీరో గారితో కానీ మేమందరం ఒకటే అనుకునేది, ఈ సినిమా ఎంత పెద్దది అవుతే అంత మనము సక్సెస్ సాధించినట్టు. అంటే పెద్దది మీనింగ్ డబ్బు కాదు. నేను లాస్ట్ మీకు ఇంట్రాక్షన్లో కూడా చెప్పాను, డబ్బు అనేది ఎప్పుడు వస్తుందండి, బట్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ దగ్గరికి సినిమా వెళ్ళాలి. అది ఏ రూపంలోనే వెళ్ళొచ్చు. ఒకటి మనకుండే థియేటర్ కావచ్చు, నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, నెక్స్ట్ టీవీ కావచ్చు. మనకు 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈరోజు థియేటర్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాం. ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే ఈ కోవిడ్లో కూడా ఎంతమంది చూడాలి అనే దాంట్లో అంతమంది ఆడియన్స్కు రీచ్ అయిపోయింది, రిపీటెడ్గా చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆడియన్స్ అంటే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఈ సినిమాని వీక్షిస్తాడు ఏదో రకంగా. ఇప్పుడు ఎవరన్నా ఈ కోవిడ్ భయపడ కొందరు వెళ్ళని సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా రేపు ఓటీటీలోనో టీవీలోనో ఈ సినిమాని అద్భుతంగా 1కి 10 సార్లు చూస్తారు. అది ఫస్ట్. ఎకానమీ వైజ్గా చూసుకున్నా, నేమ్ వైజ్గా చూసుకున్నా అక్కడ సూపర్ డూపర్ అచీవ్ చేశాం. న్యాచురల్లీ అంటే ఇప్పుడు ఇందాక మేము చెప్పింది అదే. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎన్ని అడ్డంకులు దాటాము, కోవిడ్ని దాటాము. ఈ 2 దాటి ఇప్పటికీ అద్భుతమైన రేంజ్కి మేము రీచ్ అయినామంటే ఇంక అంతకంటే మించింది ఏముంది. నాకు అదే ముందు నేను ఎప్పుడు కోరుకునేది, ఒక సినిమా తీసేటప్పుడు ఏదో ప్రొడ్యూసర్ అన్న డైరెక్టర్తో కానీ నేను ఒకటే, ఫస్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంటే మనం అనుకున్న సినిమా ప్రేక్షకులు మెచ్చుకుంటే మొదటి సక్సెస్ నాకు. రెండోది ఎకానమీ, ఎందుకంటే ప్రొడ్యూసర్గా నేను ఎకానమిక్స్ కూడా చూసుకోవాలి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకానమీ ఫిలిం ఇది నాకు. నెంబర్ 3 ఇప్పుడు ఇంకా ప్రేక్షకుల నుంచి వచ్చే అప్రిషియేషన్, అంటే చూసిన ఆడియన్స్ వాళ్ళ మనసులోకి తీసుకోవడం అనేది అద్భుతం. అది కొన్ని సినిమాలకే జరుగుతుంది. ఈ సినిమాకి వాళ్ళ మహిళా మనుల వరకు అలా వెళ్ళింది కాబట్టి మేము హోల్ యూనిట్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు రిలీజ్ విషయానికి వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి. సో అది ఒక్కోసారి ఏంటి అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఒక్కోసారి మేము అనుకున్న రేంజ్. ఇందాక ఎవరో మీరు అడిగారు,
వేరే టైంలో వచ్చుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చేదేమో, అది మనకు తెలియదుగా. ఏమో ఇప్పుడున్నది ఏంటి, ఇప్పుడున్నది రీచ్ అయ్యాం. సో తర్వాత ఏం జరిగేది వీ డోంట్ నో. రేపు ఎలా ఉంది, రాబోయే రోజులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే థియేటర్లకు వెళ్ళి ప్రేక్షకులు చూసే పరిస్థితి ఉంది. ఆక్యుపెన్సీ వైజ్గా కానీ దాని వైజ్గా సోషల్ డిస్టెన్సు మొదటి 3 రోజులు హెవీ క్రౌడ్ ఉండే కాబట్టి అప్పుడు ఏం చేయలేకపోయాం. తర్వాత అన్ని సోషల్ డిస్టెన్స్. ఇప్పుడు థియేటర్కి వస్తున్న ప్రేక్షకులను కూడా థియేటర్ వాళ్ళే సోషల్ డిస్టెన్స్లో కూర్చోబెట్టి దే ఆర్ గివింగ్. మేబీ రావచ్చేమో, ఎందుకంటే ఇట్స్ ఏ న్యాచురల్. అంటే గవర్నమెంట్ పైన కూడా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఇప్పుడు ఇవాళ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఎలక్షన్స్ ఉన్నాయి, బై ఎలక్షన్స్. అవి అయిపోయిన తర్వాత వస్తుందేమో. వచ్చినా పెద్ద డిఫరెన్స్ లేదు, సేమ్. అంటే అట్లీస్ట్ సోషల్ డిస్టెన్స్ ఉంటే ఆడియన్స్కి బెటర్. మేము కూడా కోరుకుంటుంది ఎప్పుడు ప్రేక్షకులను అదే, ప్లీజ్ వేర్ మాస్క్, శానిటైజ్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అది మన గురించి, మనకి ఎంటర్టైన్మెంట్ ఎంత ముఖ్యమో సేమ్ టైం మన ప్రాణాలు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అది కంపల్సరీ మనం పాటించాల్సిందే. 1000%. సో ఇప్పుడు అప్రిషియేషన్ విధంగా మీ రిలీజ్ రోజు నుంచి ఏవైతే ఫోన్ కాల్స్ వచ్చాయో, ఏవైతే ట్విట్టర్లలో అందరు చెప్పారో, ఏవైతే మీడియా మిత్రులు చెప్పారో మీ అందరికీ తెలిసింది. దాని గురించి ఇప్పుడు నేను స్పెషల్గా చెప్పాల్సిందేం లేదు. సో ఈజ్ ఎవ్రీ ఆడియన్ చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమాని మెచ్చుకున్నాడు. మహిళా మనులు ఇది మా సినిమా అని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. కళ్యాణ్ గారిది కంబ్యాక్ సినిమా అని వాళ్ళే ప్రమోట్ చేశారు. వావ్ ఇది సినిమా, మా హీరోకి ఇలాంటి సినిమా పడడం అని ఫ్యాన్స్ మెచ్చుకున్నారు. అన్ని రకాలుగా జరిగింది. సెలబ్రిటీస్ ట్వీట్లు చేశారు. ఏ రకంగా చూసినా ఈ సినిమా రీచ్ అయింది అప్రిషియేషన్ వైజ్. కమర్షియల్ అంటారా, నేను ఇందాకే చెప్పాను కదా, నేను చాలా ఎకానమీ ప్రొడ్యూసర్. ఎంత డబ్బు పెడితే ఎంత అచ్చివే. అంటే ఇప్పుడు మన ఇండియా పరిస్థితి చూస్తే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా బెటర్ ఉంది. లాస్ట్ 4 months మనం చూస్తే మనకు ఒక 10-12 మూవీస్ వరకు రిలీజ్ అయ్యాయి. అందులో ఒక 5-6 మూవీస్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ వచ్చాయి. క్రాక్ దగ్గర నుంచి చూస్తే ఉప్పెన కానీ, క్రాక్ కానీ, మాస్టర్ కానీ, జాతిరత్నాలు, జాంబిరెడ్డి, ఇలా ఇప్పుడు వకీల్ సాబ్, సో మెనీ సక్సెస్ ఫిలిమ్స్ వచ్చాయి. అదే అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తే వాళ్ళ బాలీవుడ్ చూస్తే చాలా బ్యాడ్ స్టేజ్లో ఉంది. అంటే వాళ్ళ సినిమా రిలీజ్ చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు. మనం అట్లీస్ట్ ఏదో ఒక స్టెప్ తీసుకొని ముందుకొచ్చి లాస్ట్ 4 months ఇండస్ట్రీని ఎంతో కొంత సేవ్ చేయగలిగాం. లేకుంటే సినిమాలు తీస్తున్నా కొద్దీ సినిమాలు ఆగిపోతూ ఉన్నాయి. అవి రిలీజు పరిస్థితి ఏంటి అర్థం అవ్వట్లేదు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది వర్కర్స్ ఉన్నారు. ఆగితే అందరికీ డ్యామేజ్. ఇప్పుడు థియేటర్ల దగ్గర నుంచి వర్కర్స్ అందరికీ డ్యామేజ్. సో సాధ్యమంత మటుకు ఆగకుండా ఒక్కొక్క సినిమా ఆక్యుపెన్సీ ఒక 50% ఆక్యుపెన్సీ వచ్చినా రిలీజ్ చేస్తూ వెళ్తూ ఉండడమే బెటర్. యాక్చువల్గా అంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే అది హానెస్టీగా చెప్తున్నాను నేను. ఐ థాట్, నాకేమనుకున్నానంటే నాకు ఒక జాబ్ ఇచ్చారు, దీన్ని నేను కరెక్ట్గా నిర్వర్తించాలి అని అనుకున్నాను. సో బట్ నేను ఇంత అప్రిషియేషన్ వస్తాను మాత్రం అనుకోలేదు. మీరు అన్నట్టుగా నేను చేసిన 2 సినిమాల కంటే, 2 చేసిన స్ట్రేట్ సినిమాల కంటే ఒక రీమేక్ సినిమాతో నాకు మేబీ ఒక డైరెక్టర్గా నాకు ఒక గుర్తింపు వచ్చింది. దీనికి ఎంటైర్ క్యాస్ట్, క్రూ, ఎవ్రీబడి కారణం అండి, అందరూ. సో బట్ ఐ థ్యాంక్ అంటే ఎవ్రీవన్ హూ ఇస్ రికగ్నైజింగ్ దిస్ ఫిలిం అండ్ ప్రైజింగ్. మీ మీడియా వాళ్ళు కూడా చాలామంది తెలియకపోయినా ఫోన్ నెంబర్ కనుక్కొని మరీ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఐ విల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండి. మళ్ళీ ఆనెస్ట్గా చెప్తానండి, నాకు నిజంగా అలాంటి డౌట్ కలగలేదండి. ఎందుకు కలగలేదంటే అండి, డెఫినెట్గా మార్పులు చేయాలని నేను ఎందుకు అనుకున్నానంటే, మార్పులు చేయడానికి నేను చాలా ఇంటర్వ్యూలలో ఆన్సర్ చేశాను సార్. ఇది ఇద్దరు కారణం అండి. ఒకరు చూసేవాళ్ళు, 2 చేసేవాళ్ళు. చూసేవాళ్ళు తెలుగు ఆడియన్స్ అంటే బీయింగ్ ఎన్ ఆడియన్, అంటే డైరెక్టర్గా కూడా ఫస్ట్ టైం ఎన్ ఆడియన్. మనకు ఒక సినిమా చూసేటప్పుడు కొన్ని పరిమితులు ఉన్నాయండి, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కళ్యాణ్ గారు లాంటి స్టార్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వైడ్ స్ట్రీమ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు.
అంటే ఏ క్లాస్ నుంచి బీసీ అంత డి అంత అంటే ఎన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉండాలో అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ వస్తారు. అందరూ మన్ననలు పొందడానికి ఏం చేయగలుగుతాము, సోల్ మిస్ అవ్వకుండా అని ట్రై చేసాం. అండ్ థ్యాంక్ యూ అండి. అట్లీస్ట్ మీరు క్వశ్చన్లో కూడా సోల్ మిస్ అవ్వలేదని పెట్టారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. నా హానెస్ట్గా నేను సోల్ మిస్ అవ్వకూడదు మనం ఏం చేసినా అనేది ట్రై చేసాం. ఐఎమ్ హ్యాపీ దట్ ఆ సోల్ మిస్ అవ్వనందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా డెఫినెట్గా అండి, అంటే నేను రాజు గారికి, కళ్యాణ్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. ఎందుకంటే రాజు గారు కావాలనుకుంటే ఎంతమంది అయినా డైరెక్టర్లు వస్తారు. ప్లస్ మా ఇన్ హౌస్లోనే చాలామంది డైరెక్టర్లు ఉంటారు. అక్కడ బెంచ్లో వెయిటింగ్ లాగా అందరం ఉంటాం. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కరు ఉంటారు. కానీ రాజు గారు మేబీ మరి నేను చేయగలుగుతానని నమ్మారు కాబట్టి నాకు ఇచ్చారనుకుంటున్నాను. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టడం లేదు. ఇక రాజు గారు ఆన్సర్ చేస్తారు. వకీల్ సాబ్ని 100% వేణు నన్ను 100% సాటిస్ఫై చేశాడు. ఇంకా 100 అని కాదు, దానికి ఎంత పైన ఎక్కువ వేసినా తక్కువే. అంటే ఒక సాఫ్ట్ కాంటెంట్ని, ఒక హీరో ఇమేజ్ని పెట్టి రెండు బ్యాలెన్స్ చేసి ఈరోజు అభిమానులతో క్లాప్స్ కొట్టిస్తూ ఆ సోల్ ఏదైతే ఉమెన్ కానీ గర్ల్స్ కానీ కళ్ళ నీళ్ళు పెట్టిస్తున్నారంటే రెండు మ్యాచ్ చేసింది. క్రెడిట్ గోడ్స్ ఓన్లీ డైరెక్టర్ చూసిన విధానంలో నుంచి ఆ రెండు మ్యాచ్ అయ్యాయి. ఇటు అభిమానులు క్లాప్స్ కొడుతున్నారు, అటు మహిళామణులు కన్నీళ్లు పెడుతున్నారు. ఇంక అంతకు మించి ఏం కావాలి? అంటే నేను తమిళ్ ట్రైలర్ అజిత్ గారిది నేలకొండపారి ట్రైలర్ చూసినప్పుడు ఆ కథతో పాటు దాంట్లో ఒక హీరోయిజం బాగా నచ్చింది వాళ్ళు చేసింది. అరే వై నాట్, ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని నేను తమిళ్ సినిమా చూడడము. తమిళ్ చూసిన తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు హరీష్ శంకర్తో ఫస్ట్ షేర్ చేశాను. సో హరీష్ శంకర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ఒక గబ్బర్ సింగ్ చేస్తున్నారు కాబట్టి తెలుసు. నా డ్రీమ్ ఏంటో హరీష్కు తెలుసు. సో అది చూపించినప్పుడు హరీష్ చెప్పాడు, అన్న ఇది 100% కళ్యాణ్ గారితో వర్క్ అవుతుంది, నువ్వు ఏదో రకంగా అప్రోచ్ అవ్వని. ఆ ఐడియానే పట్టుకొని ఆ సినిమా చూసిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్ళి ఒప్పించి వేణుకు చెప్పి వేణుని తీసుకొచ్చి అక్కడ వేణుని కూర్చోబెట్టిన తర్వాత వేణు ఈ సినిమాని మొత్తం నా నేలకొండపాలెంలో చూసిన ఒక చిన్న ఐడియాని ఈ సినిమాకి అడాప్ట్ చేసుకొని వేణు ఈరోజు ఈ సినిమాని అద్భుతంగా మలచి వాళ్ళ ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తున్నాడు. సో ఎక్కడో ఐడియా అది ఇంతింతే అటుడింతే అన్నట్టు అది ఇక్కడి వరకు జర్నీ చేసి ఈరోజు మాకు ఇవాళ పెద్ద విజయం సాధించడానికి కారణమైంది. సో అనుకున్నదే సాధించాం, నెక్స్ట్ లెవెల్లో సాధించాం. ఇవన్నీ అనుకోనే చేసినవి కాదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వేణుకు నేను పిలిచి వేణు ఇలా అన్నప్పుడు జోక్ చేయకండి సార్ అన్నాడు. సో అంత ఎవరు అది ఇమ్మీడియట్లీగా అనుకున్న చేసింది కాదు, ఇట్స్ ఎ ప్రాసెస్లో అయింది. అనుకున్న దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ సినిమా కంప్లీట్ అయ్యి సినిమా చూసుకున్న రోజు నేను చెప్పాను కదా, డబుల్ పాజిటివ్ చూసిన రోజు నాకు గుడ్ మూవీ అదే అనుకొని బాగుంది వేణు అన్నాను. ఆర్ఆర్తో చూసినప్పుడు లేచి హగ్ ఇచ్చాను, ఎస్ వేణు ఇది సినిమా, ఇది పెద్ద హిట్ అవ్వబోతుందని. అప్పటి వరకు నేను ఎప్పుడు కొట్టాం చేశాను, ఎప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్ కాదు. అది చూసిన తర్వాత నేను ట్రైలర్ రిలీజ్ రోజు అప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్కి రెడీగా ఉండని చెప్పి, అంటే స్టెప్ బై స్టెప్ ఇది అలా గ్రో అవుతూ వచ్చింది సినిమా. ఎవరి జస్ట్ క్వారంటైన్ అని వచ్చి మాట్లాడుతున్నాం మీతో. రూమర్స్ కామన్ కదా. ఉంది యాక్చువల్గా అందరం టెస్ట్ చేసుకున్నామండి, రిపీట్గా టెస్ట్ చేసుకున్నాం. ఇంకా మాట్లాడాలంటే ఎవ్రీడే టెస్ట్ చేసుకుంటున్నాం. సో ఎవ్రీబడి సేఫ్ అండి. మీకు ఎవరెవరికి వచ్చిందో వాళ్ళందరికీ మీకు మీడియా ద్వారా వాళ్ళు చెప్పారు. మిగతా ఎంటైర్ టీమ్ ఇస్ సేఫ్. అంటే ఎవ్రీబడి లైక్ యూనో మా టీమ్ కానీ నేను ఇక్కడే చేస్తానండి. దీనికంటే ముందు ఒక సినిమా మేము కథ రెడీ చేసుకున్నాం, సడన్ గా వకీల్ సాబ్ ముందుకు తెచ్చాం.
సో వేణుకు నాకు ఒక గ్రేట్ జర్నీ అది. అంటే బయటికి వెళ్ళి చూసే వాళ్ళకు అది తక్కువ అర్థం అవ్వచ్చు. అంటే మంచి సినిమాలు తీయాలి అని వేణులో కూడా ఒక తపన ఉంటుంది. 2 days బ్యాక్ కూడా మేము అదే మాట్లాడుకున్నాం. సినిమాలు తీయొచ్చు, మంచి సినిమా అనేది ఏంటి, దాన్ని మంచి సినిమాని ప్రజల దగ్గరికి వాళ్ళ సోల్ఫుల్గా తీసుకెళ్ళి దాన్ని కమర్షియల్గా రెండు రీచ్ అయ్యేలాగా చేయడం, అది ఈజ్ అ బిగ్ టాస్క్. మంచి సినిమా తీస్తే అప్రిషియేషన్ వస్తుంది, మాస్ సినిమా తీస్తే డబ్బులు వస్తాయి. ఈ రెండు కలిపి తీయడం అనేది బిగ్ టాస్క్. సో వేణు ఇప్పుడు అదే టాస్క్లో ఉన్నాడు, మంచి సినిమాకి కమర్షియల్గా కూడా యాడ్ చేసి ఎలా కొట్టాలి అని. ఇక ఇమీడియట్లీ మేము చేసేది ఐకానేనండి. ఎందుకంటే అది మేము ముందు నాకు చాలా బాగా మనసుకు నచ్చిన కథ అది. సో వేణు చెప్పిన దగ్గర నుంచి మేము దాన్ని ట్రావెల్ అయ్యాము. ఫుల్ ప్లెడ్జ్గా స్క్రిప్ట్ రెడీగా ఉంది. కొన్ని అదర్ కారణాల వల్ల వెనక ముందు జరుగుతున్నాయి, కానీ మంచి సినిమా అది. మేము నమ్మాం, మంచి కథ మా దగ్గర ఉంది. నో ప్రాబ్లం, విల్ స్టార్ట్. అది ఆయన పెట్టుకున్నాడు, అది మనం పెట్టింది కాదు. అంత దూరం ఆలోచించాలి చెప్పలేమంటే. ఇప్పుడు వేణుకి ఏదన్నా మంచి థాట్ వచ్చేసి సార్ ఇది బాగుంది, కళ్యాణ్ గారికి బాగుంటుంది అంటే మేము ఇప్పుడు డైరెక్ట్ అప్రోచ్ అయిపోతాం. ఇంతకు ముందులాగా మాకు ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు లేవు. సో ఒక వకీల్ సాబ్ తర్వాత హీరో గారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పాలనుకుంటే ఎనీ టైం చెప్పచ్చు. బట్ దానికి ఒక మంచి ఐడియా, మంచి క్యారెక్టరేషన్ వేణుకి ఏదన్నా తట్టి చెప్పిండనుకో ఫార్వర్డ్ వెళ్తాం. ఇప్పుడు ఒక ఫుల్ భోజనం పెట్టాం, ప్లేట్లో 4 కర్రీస్ పెట్టాము, పచ్చి పులుసు పెట్టాము, పెరుగు పెట్టాము, అన్నీ పెట్టాం. 4కి 4 ఒకే టేస్ట్ రావుగా. 3 మంచి వస్తే ఒకటి వస్తుంది. అలా అనుకునే వాళ్ళకి అలా అనుకుందాం. ఒక సినిమా అన్నప్పుడు ఫుల్ ప్లేట్, ఆయన కథ చెప్పాలనుకున్నాం, ఆయన కథ చెప్పకుంటే ఫుల్ఫిల్ కాదుగా. ఇప్పుడు పింక్కి దానికి అదే కదా. ఇప్పుడు కళ్యాణ్ గారికి కూడా ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ చెప్పాలి, షార్ట్ టర్మ్లో చెప్పాలి. 16 minutes 22 minutesలో ఆయన క్యారెక్టర్ చెప్పాలి, ఆయన గతం చెప్పాలి. చెప్పి మళ్ళీ మేము ఒరిజినల్ కథలోకి రావాలి. కాబట్టి అలా అనుకునే వాళ్ళు కొందరు పర్సంటేజ్ ఉంటారు. మరి కొందరు, ఇప్పుడు వివి వినాయక్ గారు ఫోన్ చేశారు సినిమా చూసి, అన్నా నేను ఇప్పుడే చూశాను సూపర్ హిట్ సినిమా, ఎవరో ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడినా నాకేమనిపించలేదు అట్లా. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. టోటాలిటీలో అదంతా అలా అనుకొని ఇలా అనుకునే వాళ్ళు కొందరు ఉండి ఉంటారు. వాళ్ళని మనం తప్పుపట్టడానికి లేదు. ఒక కర్రీ వాళ్ళకి నచ్చలేదు, 4 కర్రీలో. ఈ సినిమాలో మాస్ సాంగ్ పెట్టినా, ఐటమ్ సాంగ్ పెట్టినా సినిమా బతకదు. అది మాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో మాస్ పాట పెట్టలేము, ఐటమ్ సాంగ్స్ పెట్టలేము. ఇది పెట్టి ఇలా చేయడమే డైరెక్టర్ చాలా పెద్ద సాహసం చేసి సినిమాని సెట్ చేశాడు. 2 బ్యాలెన్స్ చేయడం, ఏమాత్రం పక్కకి వెళ్ళినా మిస్ఫైర్ కొడుతుంది. ఎమోషన్ ఇది వేరు. యా, ఎక్కువ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో వాళ్ళు స్పెషల్ షోస్ వేశారు. మనం వాళ్ళు ఆర్గనైజ్ చేసింది కాదు, అవి వాళ్ళిచ్చి వాళ్ళు చేసుకున్నారు. సేమ్ రెస్పాన్స్ చూశారు కదా, వీడియోలు వాళ్ళే పంపిస్తున్నారు సోషల్ మీడియాలో, మనం చేయాల్సిన అవసరం లేదు. సో అందువల్ల సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రేక్షకులే వాళ్ళకి అనిపించింది ఇమ్మీడియట్లీ వేసి పెట్టేసి అప్లోడ్ చేసేస్తున్నారు. మనకి ఇంతకు ముందులాగా మనం కెమెరాలు పంపించి షూట్ చేద్దామనే సీన్ లేదు, వాళ్ళే చేసేస్తున్నారు. అద్భుతం. ఇప్పుడు మీరున్నారు, మీరు ఫ్యామిలీ సినిమా చూశాక వాళ్ళే చెప్పుంటారు కదా, మేం చెప్పడం ఎందుకు. ఇక ఆల్రెడీ రిపీట్ చూస్తున్నారండి. నేను అదే చెప్పింది, అంటే మనకి ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్లో, ఇంత హార్డ్ సిచ్యువేషన్లో కూడా ఇలా చూస్తున్నామంటే, ఇందాక ఎవరు అన్నారు అన్నీ బాగుంటే ఎలా ఉండేది, అది మనకేం తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం 100% రీచ్ అయ్యి, నేను ఇందాక చెప్పాను కదా, ప్రేక్షకులు ఏదో రకంగా ఫుల్ ప్లేడ్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాడు. తెలుగు ప్రేక్షకుడు ఏదో రూపంలో చూస్తాడు అంటున్నా. సో ఇది మన టార్గెట్ ఏంటి, ఇప్పుడు మనం తీసిన సినిమా ప్రతి ఒక్కరు చూడడం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రేక్షకులు అందరు చూస్తారు, దట్స్ ఈజ్ హ్యాపీనెస్. అది రాంగ్ అండి. ఇమీడియట్లీ దానిపైన యాక్షన్ తీసుకున్నాము. అది లేదు, క్లిప్ వాడారు, దాని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసి చెప్పింది.
ఇంకా ఈరోజు పైరసీ గురించి ఏం మాట్లాడతామండి. ఇప్పుడు నేను ఇందాక అలా చూడాలి అనుకున్న వాళ్ళు అలా కూడా చూస్తున్నారు. దానికి మనం ఏం చేయలేము. సో మనం సినిమాని టార్గెట్గా ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నామో ఆల్ ప్లాట్ఫామ్లో రీచ్ అవ్వబోతున్నాం. దట్స్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.